సో అందరికీ నమస్కారం. ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మన ఊరు వార్తల్లో అయితే నిర్వహించినాం. దీనికి ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది, ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేయబోతుంది, ఎలా అభివృద్ధి చేస్తుంది, ఏ దిశగా అభివృద్ధి చేస్తారు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారు అనే డిబేట్ అనేది నిర్వహించినాం. దీంట్లో భాగంగా పెద్ద కొడబ్గల్ గ్రామానికి సంబంధించి మనమైతే మాట్లాడుకోబోతున్నాం. దీనికి మన బీఆర్ఎస్ పార్టీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదటి వార్డు మెంబర్ అయినటువంటి అతీక్ అన్నగారు అయితే ఉన్నారు. ఒక్కసారి మన స్టూడియోకి అయితే వచ్చారు. ఒక్కసారి అన్నగారు నమస్కారం. నమస్కారం. సో చెప్పండి, మీ పరిచయం చెప్పండి. సో నెక్స్ట్ మీ గత ప్రభుత్వం, ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం, మీ ప్రభుత్వం ఏం చేసింది అంటే మీరు ఏం చెప్తారు? అందరికీ నమస్కారములు. నా సెల్ఫ్ వచ్చేసి సయ్యద్ అతీక్ పాషా. నేను పెద్ద కొడబ్గల్ మొదటి వార్డ్ మెంబర్. నేను వార్డు మెంబర్ కాకముందు పైప్ ఫిట్టర్గా, అలాగే ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగించేవాడిని. నాకు ఈరోజు మొదటి వార్డ్ మెంబర్గా గెలిపించిన ప్రజలకు చాలా చాలా ధన్యవాదాలు. అలాగే బీఆర్ఎస్ పార్టీ తరపున నన్ను నమ్ముకొని నాకు మొదటి వార్డు నుంచి అవకాశం ఇచ్చిన మాజీ ఎంపీపీ గౌరవ ప్రతాప్ రెడ్డి గారికి చాలా చాలా ధన్యవాదాలు. అలాగే బీఆర్ఎస్ పార్టీని నమ్ముకొని నేను నిలబడ్డానంటే ఈరోజు పెద్ద కొడబ్గల్ గ్రామంలో గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి పనులే నాకు ఈరోజు పబ్లిక్ నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. ఆ చేసిన పనులలో ఏదైతే ఉన్నదో 1,09,00,000 రూపాయలతో వ్యయంతో స్కూల్ బిల్డింగ్ కట్టడం జరిగింది. అలాగే 76 లక్షలతో స్కూల్ బిల్డింగ్లో భాగంగా మన ఊరు మన బడిలో భాగంగా, అలాగే ఎన్ఆర్ఈజీఎస్లో భాగంగా మొత్తం 1,85,00,000 రూపాయల వ్యయంతో నిర్మించడం జరిగింది. అది కాకుండా స్కూల్ టాయిలెట్స్, బాత్రూమ్స్ కానివ్వండి 10 లక్షల రూపాయల వ్యయంతో, అలాగే 30 లక్షల రూపాయల వ్యయంతో 3 రూమ్లు కట్టడం జరిగింది. అది కాకుండా సిడిఎస్లో భాగంగా 3 రూమ్లు కట్టడం జరిగింది 20 లక్షల వ్యయంతో. 20 లక్షల వ్యయంతో ఎంఆర్ఎస్లో భాగంగా ఎంపీడీఓ ఆఫీస్ కట్టడం జరిగింది. అంతేకాకుండా 20 లక్షల వ్యయంతో పోలీస్ స్టేషన్ నిర్మించడం జరిగింది. గ్రామ పంచాయతీ నిధులతో ప్రతి గల్లీలో దాదాపు వాటర్ ట్యాంకులు పెట్టించడం, డ్రైనేజ్ సమస్యలు పనిచేయడం, సీసీ రోడ్ల పనిచేయడం, గ్రామ పంచాయతీ నిధులతో దాదాపు 3 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం పనులు చేయడం జరిగింది. అలాగే నూతనంగా 20 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ కూడా నిర్మించడం జరిగింది. 5 లక్షల రూపాయలతో లైబ్రరీ కట్టడం జరిగింది. పూర్తి కాలేదు. అప్పటికి మా ప్రభుత్వని పాప హరేశ్వర్ నుంచి పెద్ద కొడబ్గల్ న్యూ ప్లాట్స్ వరకు మంచినీళ్ళ సదుపాయం కల్పించడం జరిగింది. అది కాకుండా ముస్లిం మైనార్టీ సోదరులకు 8 లక్షల రూపాయల వ్యయంతో కబ్రిస్తాన్ బౌండరీ కట్టడం జరిగింది. అంతేకాకుండా 50 డబుల్ బెడ్రూమ్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే కేసీఆర్ పాలనలో సంక్షేమ పథకాల గురించి గ్రామంలో చాలామందికి ఉపయోగపడ్డాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సిన ఏదైతే సంక్షేమ పథకం ఉందో మిషన్ భగీరథ నీరు. ఆ మిషన్ భగీరథ నీరు ఏదైతే ఉన్నదో మా పెద్ద కొడబ్గల్ మండలంలో చాలా వరకు నీళ్ళ సమస్య ఉండేది. ఎప్పుడైతే మిషన్ భగీరథ సంక్షేమ పథకం వచ్చిందో ఆ మిషన్ భగీరథ నీరు వల్ల కొన్ని పెద్ద కొడబ్గల్ మండలంలో నీళ్ళకు చాలా కరువు ఉండేది. ప్రతి సమ్మర్లో వాళ్ళు చాలా ఇబ్బందులు పడేవారు. ఎప్పుడైతే మిషన్ భగీరథ వచ్చిందో వాళ్ళ చాలా వరకు సమస్యలు తీరినాయి. అంతేకాకుండా కేసీఆర్ హయాంలో చిన్నపిల్లలు పుట్టిన తర్వాత వాళ్లకు కేసీఆర్ కిట్ ఇవ్వడం కానీ, అలాగే కేసీఆర్ కిట్తో పాటు ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, అది కాకుండా
కేసీఆర్ హయాంలో షాదీ ముబారక్, ఎవరైతే ఆడపిల్ల పెళ్లి జరిగిన తర్వాత షాదీ ముబారక్ రూపంలో డబ్బులు ఇచ్చేవారు. ఇట్లా చాలా సంక్షేమ పథకాలు వచ్చేసి కేసీఆర్ హయాంలో మాకు చాలా ఉపయోగపడ్డాయి. ప్రస్తుతం మా పెద్ద కొడబ్గల్ మేం చేసిన సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి కానీ, మా గౌరవ ఎంపీపీ గారు చేసిన పనులను చూసి ఈరోజు నాకు ఓటేసి గెలిపించిన నా యొక్క వార్డు సభ్యులకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. భవిష్యత్తులో మా బీఆర్ఎస్ తరపు నుంచి నన్ను గెలిపించి మా వార్డు సభ్యుల ఏవైతే పనులు ఉన్నాయో తప్పకుండా పోరాడతాను. వాళ్ళ సమస్యలు రూలింగ్ పార్టీ వరకు తీసుకెళ్తాను, పనులు చేపిస్తానని నాకు చాలా చాలా సంతోషంగా ఉందని తెలుపుకుంటున్నాను. ఓకే, వార్డులో మీకు నమ్మిన ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన తర్వాత మీరు కఠినంగా చూసిన సమస్య ఏదైనా వెలుగులోకి వచ్చిందా? ఒకసారి వివరించండి. ముఖ్యంగా నా వార్డు ప్రజల వాళ్ళకు నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. అందులో ముఖ్యంగా వాటర్ సమస్య ఉంది. మేము కట్టిన వాటర్ ట్యాంకులో నీళ్లు రాకపోవడము, బోర్ దూరం అవ్వడం జరిగింది. అయితే కొంతమంది ప్రజలు ఏం చెప్తున్నారంటే, మాకు నీళ్ళ సమస్య ఏదైతే ఉన్నదో దాన్ని తొందరగా మీరు పూర్తి చేయండి అని చెప్పారు. అందులో భాగంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మేము ముస్లిం మైనారిటీ గల్లీకి ఒక బోర్ వేయడం జరిగింది. ఆ బోర్ ద్వారా ప్రస్తుత మన సర్పంచ్ గారు, గౌరవ సర్పంచ్ గారు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళ వద్దకు వెళ్ళి ఈ విషయం గురించి చెప్పడం జరిగింది. నాకు సపోర్ట్ చేసి అక్కడి నుంచి ఒక చిన్న 1 ఇంచ్ పైప్ లైన్ తీసుకొచ్చి మేము ప్రస్తుతం పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నందున కొన్ని రోజులలో అక్కడ కూడా నేను నా ప్రజల పక్షాన పోరాడి నేను మా గౌరవ సర్పంచ్ కానివ్వండి మీటింగ్లో ఈ సమస్య గురించి తెలిపి అక్కడ ఒక ట్యాంక్ కట్టేసి అందులో ఆ ట్యాంక్ నుంచి కొన్ని నల్లలు పెట్టి డ్రైనేజ్ నీళ్లు పోయే విధంగా నేను పని చేస్తానని, తప్పకుండా నా ప్రజల పక్షాన ఉంటానని నేను హామీస్తున్నాను. విలేజ్కి సంబంధించి ఇంకేమైనా డెవలప్మెంట్స్ చూసిరా? అంటే ఇప్పుడు ఇంకేమైనా చేయబోతున్నారా విలేజ్కి సంబంధించి? ఇప్పుడు ప్రస్తుతం పెద్ద కొడబ్గల్ విలేజ్కు సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మేము చేసిన పని ఏదైతే ఉందో, పాపహరేశ్వర్ నుంచి మంచినీళ్ళు 8 లక్షల రూపాయల వ్యవధితో మేము వ్యయంతో చేసినాము. ఆ పని ఎప్పుడైతే మా హయాంలో మొత్తం నడిచింది, గత 2 సంవత్సరాలుగా ప్రజలకు మంచినీరు అందడం లేదు. దయచేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము మా గ్రామ పంచాయతీ ప్రథమ పౌరులకు భవిష్యత్తులో ప్రజలు ఇబ్బంది పడకుండా, ఎక్కడి నుంచో దూరం నుంచి నీళ్లు తీసుకురాకుండా మనం ఆ పనిని పూర్తి చేద్దామని, మాతో మీరు సహకరించాలని. ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా సరే, గ్రామంలో ముఖ్యంగా డ్రైనేజ్ సమస్యలు బాగున్నాయి, గ్రామ పంచాయతీ సిబ్బంది కూడా ఎక్కువ లేదు. దయచేసి మీరు ఎవరైనా తీసుకొచ్చి డ్రైనేజ్ సమస్యలు కానివ్వండి అది పూర్తి చేయాలని, అలాగే చిన్న చిట్కా సమస్యలు ఇంకా చాలా ఉన్నాయి. ప్రజల వద్దకు వెళ్తాము, తప్పకుండా ప్రజలతోని సమస్యలు తెలుసుకొని ప్రశ్నిస్తాం. ఇది ప్రజల పక్షంగా ప్రజలతోని మమేకమై. సో చివరిగా మీరు వార్డ్ మెంబర్గా వచ్చిర్రు, దీనికి మీ శ్రమ ఎలా ఉంది, మీ పూర్తి వివరాలు, అంటే మీరు ఈ పొలిటికల్కి రావడం గల కారణం, ఈ ఫీల్డ్లోకి అనేది వచ్చిర్రు, ఒకసారి మా ప్రేక్షకులకు వివరించండి. నేను వచ్చేసి పెద్ద కొడబ్గల్ నివాసిని. నేను చిన్న చిట్కా పనులతో ఒక పైప్ ఫిట్టర్గా, అలాగే ఒక ఆటో డ్రైవర్గా జీవనం కొనసాగిస్తాను. నాకు అవకాశం ఇచ్చి మా బీఆర్ఎస్ పార్టీ తరపున నాపైన నమ్మకం ఉంచి మాజీ ఎంపీపీ గారు, అలాగే బీఆర్ఎస్ అధ్యక్షులు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతేకాకుండా గ్రామ అభివృద్ధి కొరకై నాకు తెలిసిన కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల ద్వారా నేను కూడా రాజకీయంలో వచ్చి ప్రజల పక్షాన పోరాటం చేద్దామని, వాళ్ళకు సేవ చేసుకుందామని నా ఆలోచన విధానంతో నేను రాజకీయాల్లోకి వచ్చాను. నాకు అవకాశం ఇచ్చిన నా వార్డు కుటుంబ సభ్యులకు చాలా చాలా కృతజ్ఞతలు. ఎల్లప్పుడూ వాళ్ళ పనులు చేసుకుంటూ
వాళ్ళకు సేవలు అందించుకుంటూ ఉంటానని తెలుపుకుంటున్నాను. సో చివరిగా మీరు ఒక వార్డ్ మెంబర్షిప్ అయి ఇటు ఆటో తోలుతున్నారు, అంటే మీ జీవన సాగిస్తున్నారు, అంటే నా జీవనం కొనసాగాలంటే నేను నడిపించి నా జీవనోపాధి చేసుకోవాలి తప్పనిసరి. జీవనోపాధి చాలా అవసరము. ఇటువంటి సమయంలో నా జీవనోపాధి వచ్చేసి ఆటో డ్రైవర్గా నేను కంటిన్యూ చేస్తున్నాను. అంతేకాకుండా ప్రజల సమస్యలు తెలుసుకొని వారికి ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా వారి వద్దకు వెళ్ళి ఆ సమస్యలు తెలుసుకొని ప్రజల పక్షాన పోరాడి ఆ సమస్యలను తీర్చాలనే ఒక కోరిక ఉంది. అందు గురించి రాజకీయాల్లోకి వచ్చాను. తప్పకుండా భవిష్యత్తులో కూడా వాళ్ళ వద్దకు వెళ్ళి తెలుసుకొని ఏమైనా చిన్న చిట్కా సమస్యలు ఉంటే, లేకపోతే వాటర్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇలా ఏ చిన్న సమస్య ఉన్నా సరే వాళ్ళకి తప్పకుండా తెలుసుకొని వాళ్ళ సమస్యలు తీరుస్తానని తెలుపుకుంటున్నాను. సో చివరిగా మన ఊరు వార్తల నుండి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు ప్రజలకు? ముఖ్యంగా మాకు పిలిచి మా పార్టీ తరపున నేను గెలిచినందుకు, అంతేకాకుండా మన ఊరు మన వార్తలు ఈరోజు మమ్మల్ని పిలిచినందుకు, మా సమస్యలు ఏవైతే ఉన్నాయో మేము డైరెక్ట్ చెప్పడం కాకుండా మీ ద్వారా కూడా పబ్లిక్లో తీసుకెళ్తున్నందుకు, మీరు మీ అవకాశం తీసుకెళ్ళే అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా గ్రామ అభివృద్ధి గురించి ఇటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీరు సహకరిస్తారని, అందరి పక్షాన ఉంటారని, ప్రజలకు సహాయం అందే వరకు మేము మీ ద్వారా తెలియజేసుకుంటామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఓకే, చాలా చాలా ధన్యవాదాలు. ఈరోజు మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఇంతకుముందు అభివృద్ధి పనులు ఏ విధంగా ఉండే, సో ఫ్యూచర్లో ఎలా ఉంటుందనేసి ఇక్కడ పెద్ద కొడపకల్ గ్రామానికి ఫస్ట్ వార్డ్ మెంబర్ అయితే చెప్తున్నారు. సో ముందల ఇంకా చాలా పనులు చేసేటివి ఉన్నాయి, ఇప్పటికే తమ లేట్ అవుతున్నాయి అంటూ కూడా వారి మాటలో చెప్తూ ఉన్నారు. ఇది మన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన విశ్లేషణ. నెక్స్ట్ మనం